ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మరొక అవకాశము మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మాటలలో ఎంత జీవం ఉన్నది నాయనా. నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మాకు వెలుగు దయచేయండి. మా కన్నులకు ప్రభువా వెలుగును అనుగ్రహించండి. సేవను మీరు కట్టండి, ఆత్మలను రక్షించండి, రోగులను స్వస్థపరచండి. ప్రభువా, మీ రాజ్యాన్ని మీరు కట్టుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు మా పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు నాయన. అయ్యా, ఎంత మంచి దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు. అయ్యా, మీరే సహాయం చేయండి, కృప చూపించండి. వినివారికి మేలుకరముగాను నాయనా మాకందరికీ దీవెనకరంగాను చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, ఈరోజు మన పాఠ్య భాగము మలాకి గ్రంథము 3వ అధ్యాయము. కొన్ని వచనాలు మనము చదువుకుందాం. 7వ వచనం నుంచి చదువుకుందాం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడాలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. చూసారా ప్రియులరా, దేవుడు ఏమంటున్నాడంటే, మీ పితరుల నాటి నుండి మీరు సరిగ్గా నా మాట వినడం లేదయ్యా. అది ఇప్పటి నుంచి కాదు, ఆదాము దగ్గర నుంచి, ఆది కాండంలో ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సరిగ్గా నా మాట వినేవారు లేరు. నా ఆజ్ఞలను, నా కట్టడాలను త్రోసేస్తున్నారయ్యా. మీరు తోసేయటమే. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడాలు తోసేస్తే మన జీవితాలకి మేలుంటుందా ప్రియులరా? తోసేయచ్చా? ఆ 10 ఆజ్ఞలను తోసేయచ్చా? ఆ క్రొత్త నిబంధనలో ఉన్న నియమాలు తోసివేయచ్చా? యేసు ప్రభు మాటలను తోసివేయచ్చా? ఏ దేశమైతే, ఏ రాష్ట్రమైతే, ఏ ప్రాంతం అయితే దేవునికి లోబడతారో, ఏ దేశ అధ్యక్షులు, ఏ దేశంలో ఉన్న మరి మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా ఎందరైతే లోబడతారో ఆ దేశాలు దీవించబడతాయి. ఇశ్రాయేల్ దేశం దీవించబడిందంటే అర్థం ఏంటి? యూదులు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు. ప్రతి పౌరుడు, చిన్న పిల్లలు ప్రియులరా, పంచగ్రంథాలు ఏమండి కంఠస్థం చేస్తారండి. మన పిల్లలను చూస్తే బూతులు కంఠస్థం చేస్తారు, సినిమాలు కంఠస్థం చేస్తారు, సీరియళ్ళు కంఠస్థం చేస్తారు. ఏమండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నీ పిల్లలకి నీవు భక్తి నేర్పుతున్నావా? ఏమ్మా సోదరి, సహోదరుడా, దేవుని ఆజ్ఞలు నేర్పిస్తున్నావా నీ పిల్లలకి? నీ పిల్లలు అసలుకి మరి స్కూల్కి వెళ్తున్నారా గమనిస్తున్నావా? నువ్వు కాలేజీకి వెళ్తున్నారా గమనిస్తున్నావా? నీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారో నువ్వు తెలుసుకుంటున్నావా? అసగట్టుకుంటున్నావా? కనిపెడుతున్నావా? ఒక అంటుంది, నా మనవరాలకి నేను చెప్పలేకపోతున్నానయ్యా, నా కొడుకు నేను చెప్పలేకపోతున్నానయ్యా అని మరొకళ్ళు. నువ్వు సరిగ్గా మాటింటేనే కదా నీ పిల్లల మాటినేది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చదువుకోమని పంపిస్తే గోళీలు ఆడుతూ ఉంటాడు, లేకపోతే ఆ పొలాల్లో క్రికెట్ ఆడుతూ ఉంటాడు, లేకపోతే ఎక్కడో సినిమా హాల్లో ఉంటాడు. గమనిస్తున్నావా?
నీ పిల్లల విషయమై, నీ విషయమై, మీ తల్లిదండ్రుల విషయమై కన్నీటితో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకునే విధానం ఉందా నీకు? త్రోసేయటివే దేవుని ఆజ్ఞల్ని, ఆయన కట్టడాలని. మీరు నా కట్టడాలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. చూసారా? త్రోసివేసినా సరే అయితే చూడండి, ఆప్షన్ ఇస్తున్నాడు దేవుడు, ఆప్షన్ ఇస్తున్నాడు దేవుడు, అవకాశం ఇస్తున్నాడు. ఆ గోళీలాటల్లోనే ఉండి చచ్చిపోకూడదు, ఆ క్రికెట్లోనే ఉండి నశించిపోకూడదు, ఆ సినిమా హాల్లోనే ఉండి నశించిపోకూడదు. ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. ఏం ఆప్షన్ ఇస్తున్నాడు? ఏమండి? అయితే కానీ మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? మీరు నా తట్టు తిరిగిన యెడల, మీరు నన్ను నమ్ముకొని యెడల, నా ఆజ్ఞలను గైకొని యెడల, మారు మనసు పొందిన యెడల, పాపక్షమాపణ పొందిన యెడల, పశ్చాత్తాపం కలిగిన యెడల, తప్పు తెలుసుకుని యెడల, నా తట్టు తిరిగిన యెడల, నా వైపు తిరిగిన యెడల, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. మనుషుల వైపు చూడొద్దు, డబ్బు వైపు చూడొద్దు, విగ్రహాల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, దేశాల వైపు చూడొద్దు. నా తట్టు తిరిగిన యెడల, నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును, నేను మీకు సహాయం చేయుదును అని సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా సెలవిచ్చుచు అన్నాడు. ఎంత ఆప్షన్ ఇచ్చాడండి దేవుడు! దేవుడు ఎంత ఆప్షన్ ఇచ్చాడండి! సహోదరుడా, సహోదరి, గుర్తెరుగుతున్నావా? నీవు లెక్కలేకోకుండా నీవు గర్వంతో అలాగే వెళితే పడిపోతావు తమ్ముడా. ఏదో ఒక రోజు కూలిపోతావు, ఏదో ఒక రోజు. పరదేశము ప్రియులరా, ఆ పాట వినాల్సి వచ్చింది. నువ్వు లోబడకపోతే, నువ్వు దిద్దుకోకపోతే, సరి చేసుకోకపోతే, ఎక్కడెక్కడ దొంగతనం చేసావో, ఎక్కడెక్కడ నీవు డబ్బులు తీసావో, ఎక్కడెక్కడ నీవు ఇతరులను ఆట పట్టించావో, ఎక్కడెక్కడ నోరు జారేవో, ఎక్కడెక్కడ మరి మోసకారిగా ఉంటున్నావో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడగాలి, సరి చేసుకోవాలి. భక్తి అంటే ఏంటి? ఊరిని మందిరానికి వెళ్ళి చప్పట్లు కొట్టి ప్రార్థన చేయటం కాదు. సోదరుడా, నీ విషయంలో ఎంతమంది నష్టపోయినారో, నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు ఆడిన ఆ మాటను బట్టి, ఆ అబద్ధాన్ని బట్టి ఎంతమందిని నువ్వు నష్టపరిచినావో వారందరి దగ్గరికి వెళ్ళి, తమ్ముడా నన్ను బట్టి నేనే అడ్డుబాండని, దయతో నన్ను క్షమించండి అని నువ్వు ఎంత పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటావో దేవుడు నీ తట్టు తిరిగి నీకు సహాయము చేస్తాడు. జక్కయ్య ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో, పొట్టి జక్కయ్య ఏమంటున్నాడు? దేవునితో ఒప్పందం చేస్తున్నాడు. అయ్యా, నేను 4 అంతలు తిరిగి ఇచ్చేస్తానయ్యా, సగభాగం నేను పేదలకు ఇచ్చేస్తానయ్యా. జక్కయ్యకి ధనాపేక్ష ఆత్మ ఉంది. ఇంకా ప్రభుని ఎరిగిన తర్వాత ధనాపేక్ష ఉందా? జయించాడా లేకపోతే ఉందా? దేవునికి కానుకలు వేసే విషయంలో కూడా 4-5 సంవత్సరాల క్రితం అది 50 రూపాయలు వేస్తాం, ఇప్పుడు కూడా అది 50 రూపాయలు వేస్తాం. అప్పుడు అట్లాగే ఉంది నీ యొక్క కానుక, ఇప్పుడు అట్లాగనే ఉంది. ఏం మార్పు మారాలా లేదా? చూడండి ప్రియులరా, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ మళ్ళీ బోకరేస్తాం. దేని విషయంలో మేము తిరగాలయ్యా? మేము పుట్టుకతో క్రైస్తవులయ్యా, మేము మా నాన్న పేరు యేసుపాదం అయ్యా, నేను వాళ్ళ కొడుకునయ్యా, నా పేరు యాకోబు అయ్యా. కళ్ళు కొండల దగ్గర ఉంటాడు ఈ యాకోబు. వాళ్ళనేమో సారా ప్యాకెట్ల దగ్గర ఉంటాడు.
కళ్ళు కొట్ల దగ్గర, సారా కొట్ల దగ్గర, పేకాట దగ్గర ఈ యేసుపాదం ఎక్కడ ఉంటాడు? ఈ యేసుపాదం రోజు ఉదయం సాయంత్రం సారా బ్యాందీ షాప్ దగ్గరికి ఉంటాడు. పేరు మార్చుకోవయా, నీ స్వభావాన్ని మార్చుకోవయా, బుద్ధిని మార్చుకోవయా. ఎందుకయ్యా? నిన్ను బట్టి నీ కుటుంబానికి దీవెన ఉన్నదా? నిన్ను బట్టి నీ భార్యకి దీవెన ఉన్నదా? నిన్ను బట్టి నీ పిల్లలకు దీవెన ఉన్నదా? చూడండి 8వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. చూడండి, చాలా కట్టడాలు ఉన్నాయి, కానీ ప్రధానమైన కట్టడము ఇది. దేవునికి ఇచ్చే విషయంలో చాలామంది కూడా దశమ భాగాన్ని కూడా వారు ఏం చేస్తున్నారు? తమ సొంత పనులకి వాడుకుంటున్నారు. దశమ భాగమును దేవుని సొమ్మది. నువ్వు దేవుని సొమ్ముని నువ్వు అలాగన వాడడానికి నీకు అధికారము లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. దేవుని సొమ్మును ఖచ్చితంగా నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో, ఎక్కడైతే మేలు పొందుకుంటున్నావో నీవు అక్కడ ఇవ్వాలి. చూడండి ప్రియులరా, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎవరైతే అలాగనా దొంగిలించే ఆ బుద్ధి ఉన్నదో, ఎవరైతే దేవుని యొక్క భాగాన్ని ఎవరైతే వాడుకుంటున్నారో వారిని ఏమంటున్నారు? శాపగ్రస్తులైపోతారంట. వారు శాపగ్రస్తులైపోతారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవునికి ఇవ్వటానికి చాలామందికి మనసు ఒప్పదు. ధారాళంగా ఇస్తే దేవుడు ధారాళంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు కుదిచ్చి నువ్వు అలాగే ఇచ్చినట్లయితే నీకు కూడా అట్లాగే ఇస్తాడు దేవుడు. నరుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడని బైబిల్లో ఉంది. సహోదరుడా, సహోదరి, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై, దేవుని యొక్క కార్యాల నిమిత్తమై నువ్వేం చేయాలి? నీవు గుప్పిళ్ళు విప్పాలి. ధారాళంగా, హృదయపూర్వకంగా, మనపూర్వకంగా, ధారాళంగా నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీకు సహాయము చేస్తాడు. 10వ వచనం, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీనిని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవులు కొమ్మరించదనని సైన్యములకు అధిపతి యొగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. చూడండి, 10వ భాగము మీరు ఇచ్చినట్లయితే, నా మందిరములో ఆహారం ఉన్నట్లు మీరు ఆ నిధిలోనికి తీసుకుని వెళ్ళినట్లయితే, దీనిని చేసి, చాలామంది చేయరు. నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, అది కావాలయ్యా, ఇది కావాలని శోధిస్తూ ఉంటారు. నువ్వు దేవుని కార్యాలను నువ్వు నమ్మకంగా నువ్వు చేస్తే నువ్వు అడగక మునిపే దేవుడు నీకు సహాయము చేస్తాడు. దీనిని చేసి దేనిని? దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని నువ్వు నెరవేర్చినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మీరు నన్ను శోధించినట్లా ఆకాశపు వాక్యండ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవులు కొమ్మరించదనని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా ప్రియులరా, ఆకాశపు వాక్యండ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవులు కొమ్మరిస్తానంటున్నాడు. ఆకాశపు వాక్యండ్లను విప్పి. చూడండి ప్రియులారా, ఆకాశపు వాక్యండ్లను ఎప్పుడు ఇప్పాడు? నోవహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు అప్పుడు ఇప్పాడు. ఇప్పితే అంత సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు ప్రియులరా.
నీవు దేవుని భాగములను, దేవుని కట్టడాలను, దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క ఆ వాక్యాన్ని, దేవుని యొక్క మనసును గుర్తెరిగి దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించినట్లయితే ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవులు కొమ్మరిస్తాడండి. అబ్రహాముని దేవుడు అలాగనే దీవించినాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అబ్రహాముని దేవుడు అలాగనే ఆశీర్వదించినాడు. అబ్రహామా, నేను నీకు చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు. అట్లాగే దేవుని మాటకు లోబడి, దేవుని పిలుపుకు లోబడి ఏం చేయటం ప్రారంభించాడు? ఆయన కట్టడాలను నెరవేర్చటం ప్రారంభించాడు. ఆయన కట్టడాలను, ఆయన వీధులను, ఏ స్థలంలోకి వెళ్తే ఆ స్థలంలో బలిపీఠాలు కట్టి ప్రార్థన చేశాడు. యెహోవా నామమున, సృష్టికర్త అయిన దేవుడు ఈయనే, లోకంలో ఏ దేవుడు లేడు అని బలిపీఠాలు కట్టి అక్కడ యెహోవా నామములో ప్రార్థన చేశాడు. నీ జీవితంలో ప్రార్థన జీవితం ఉందా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, ప్రార్థన జీవితం ఉందా? ఆకాశపు తూములను విప్పి పట్టజాలంతా విస్తారమైన దీవులు కొమ్మరిస్తాడంటండి. నీ పంటను తినివేసే పురుగుని నేను గద్దిస్తాను, ఆ తెగులును నేను గద్దిస్తాను, ఆ యొక్క ఆ నష్టాన్ని నేను గద్దిస్తాను, ఆ యొక్క ఇబ్బందులను నేను గద్దిస్తాను, ఆ యొక్క శోధనను నేను గద్దిస్తాను, ఆ యొక్క ఇరుకుని నేను గద్దిస్తాను, ఆ యొక్క ఇబ్బందిని నేను గద్దిస్తాను. కీడును గద్దిస్తాడు, మరణాలు గద్దిస్తాడు, వ్యాధులను గద్దిస్తాడు, ఇబ్బందులను గద్దిస్తాడు. ప్రియులరా, ప్రతి విధమైన వ్యాధి బలహీనతను దేవుడు గద్దిచ్చేస్తాడండి. తెలివితేటలు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. సోదరుడా, సోదరి, వాక్యం వినుచున్నటువంటి ఓ సహోదరుడా, ఇప్పటికైనా నీవు దేవుని ఆజ్ఞలను నీవు తూచ తప్పకుండా నువ్వు పాటించగలిగితే, ఇప్పటికైనా ఆయన కట్టడాలను నీవు త్రోసివేయకుండా నీవు నెరవేర్చగలిగితే, దేవుడు ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలంత విస్తారమైన దేవుని ఏం చేస్తాడు? కొమ్మరిస్తాడండి. సోదరుడా, సోదరి, అబ్రహాముని అలాగనే దేవుడు ఆస్తికి కర్తగా చేశాడు. ఇస్సాకుని ఆశీర్వదించాడు. 100 రెట్లు మరి ఆశీర్వదించబడ్డాడు ఇస్సాకు. పశువులతోనూ, ఏమండి, పంటలతోనూ, తర్వాత మరి ధనముతోనూ, బంగారముతోనూ, పొలాలతోనూ ఎలాంటి ఆశీర్వాదము అబ్రహాము చూచినాడు. తన కుమారుడైన ఇస్సాకును కూడా చూచినాడు కదా. సోదరుడా, సోదరి, నీకు లేమి కలుగుతుందంటే దేవుని ఆజ్ఞలను సరిగ్గా పాటించట్లేదు. ఇరుకులలో, ఇబ్బందుల్లో, శోధనలో, వ్యాధుల్లో, నీవు కష్టములలో నీవు ఉన్నట్లయితే దేవుని యొక్క కట్టడాలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క మనసును, దేవుని యొక్క ఆలోచనలు నువ్వు సరిగ్గా తీసుకోవటం లేదు. దేవుని చిత్తాన్ని సరిగ్గా చేయడము లేదు. అందుకే ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, గలిబిలి, తొందరలో తప్పులు చేస్తున్నావు. వాటన్నిటి విషయమై పశ్చాత్తాపడు. వాటన్నిటి విషయమై దేవుని పాదాలు పట్టుకో. తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు. దేవుడు
అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు, ఇస్సాకును కూడా జ్ఞాపకం చేసుకున్నాడు, ఇస్సాకు కుమారుడైన యాకోబును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎంత ఆశీర్వదించాడండి. ఇజ్రాయెల్ దేశం ఎంత దీవించబడింది ప్రియులరా. యెరూషలేము క్షేమం కోరితే దేవుడు మన క్షేమం కోరుతాడు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి మనము. యెరూషలేము దీవించబడిందంటే యూదులు వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దేవునికి ఎంతో భయపడతారు. దశంభాగాలేంటి, పండగలేంటి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ మిలిటరీలో ఉంటూ చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ తూచా తప్పకుండా ఏం చేస్తారు, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారు. విగ్రహారాధన లేదు, కపటము లేదు, యుక్తి లేదు, కుయుక్తి లేదు, మోసము లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చుట్టుపక్కల దేశాల్లో చూసినట్లయితే అంత ఆశీర్వాదం లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు, గాజా, సిరియా, ఇంకా ఈజిప్టు, ఇంకా మరి ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆ ఇరాను, ఇంకా చుట్టుపక్కల దేశాలు, ఆ అరబ్ కంట్రీస్ అన్నీ అండర్ గ్రౌండ్లో దాక్కోవటానికి రహస్యంగా దాక్కొని ఇశ్రాయేలీల్ని ఓడించటానికి కింద సొరంగాలు దోవి దానిలో ఆహారాన్ని నిల్వ చేసుకొని, మందు సామాగ్రిని నిల్వ చేసుకొని రకరకాలుగా వాళ్ళు ఇశ్రాయేలీల్ని భూమి మీద లేకుండా చేయాలనే ఆలోచనలతో వారు ఉంటున్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మోసము చేయకూడదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వాళ్ళు ఏం చేసినారు, హమాస్ టెర్రరిస్టులు, హూతీలు, అలాగే మరి హిజ్బుల్లా వీళ్ళందరూ కలిసి అండర్ గ్రౌండ్లో సొరంగాలు దవ్వుకొని ఆయుధాలు నిల్వలు చేసుకొని, ఆహార పదార్థాలు, డబ్బు, బంగారం నిల్వ చేసుకొని దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీద వాళ్ళు ఏం చేస్తారు, కాలు దువ్వుతున్నారు. అది నీకు వారికి క్షేమమా? ప్రియులరా, నీ పొరుగు వారిని నీవు బాధ పెట్టవచ్చునా, నీ ఇరుగు పొరుగు వారిని నీవు ఇబ్బంది పెట్టవచ్చునా, నీ నమ్మి నీకుతో స్నేహం చేస్తే నువ్వు అతనికి కీడు చేయవచ్చునా? కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన దేవుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పటికైనా యేసు ప్రభువుని నమ్ముకుందాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దశంభాగ విషయంలో, కానుకల విషయంలో, కృతజ్ఞత అర్పణల విషయంలో, పరిచర్య విషయంలో మనము మరి దేవుని రాజ్యం కొరకు మనం ఏం చేయాలి, మనము కంకణం కట్టుకొని ముందుకు సాగాలి. తప్పనిసరిగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. కనుక ఇప్పటికైనా నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. దేవుని తట్టు తిరుగుదాం, దేవునికి లోబడదాం, ఆజ్ఞలు పాటిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మేము నీ తట్టు తిరిగినప్పుడు మీరు మా తట్టు తిరుగుతారని చెప్పుచున్నారు. ప్రభువా, అన్ని విషయాల్లో మేము నీ చిత్తానికి లోబడి జీవించే భాగ్యము మాకు దయచేయండి. మేము అక్కడ కుడికి కానీ ఎడమ కానీ తొట్టులు పోకుండా మాకు సహాయము చేయండి ప్రభువా. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఎదుగో నాయన, ఈ టీవీ పరిచర్ని దీవించండి నాయన, ఈ సహవాసాన్ని ఆశీర్వదించండి నాయన. ప్రతి ఆదివారం 5th డొంక రోడ్లో చెంచుపేటలో 10 గంటలకు ఆరాధన జరుగుతుండగా అనేక మంది వచ్చి మేలు పొందుకోవటానికి సహాయము
చిన్న అనేకులు మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి రక్షణ పొందటానికి సహాయం చేయమని, రోగులుంటే ముట్టి స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నేను నీ కొరకే బ్రతికెదనయ్యా. యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా. యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నా తల్లి తండ్రియో నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లి తండ్రియో నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే. నీ కొరకే బ్రతికెదనయ్యా. యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా. యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా.